ఇప్పుడు నువ్వు పానీపూరి తిన్నావు కదా, ఇప్పుడు మనం మాల్కి వెళ్దాం. ఏమంటావు? షాపింగ్ చేద్దాం, ఏదైనా నచ్చితే కొనుక్కుందాం. లేదా మనం సినిమాకి కూడా వెళ్ళొచ్చు. వాట్ యు సే? మీరేదంటే అది. అయినా ఒక మంచి సినిమా ఉంది. పద వెళ్దాం. ఈ పాటికి చేరుకుని ఉంటారు. చాలాసేపు అయింది కదా బయలుదేరి. ఎక్కడున్నారు? ఎందుకు చేరలేదు? మధ్య కోడల. అది చిన్న కోడలు వాళ్ళ ఇంటికి ఒకసారి ఫోన్ చెయ్యి. అక్కడికి వెళ్ళారా లేదా? ఈ పాటికి చేరుకోవాల్సింది. అత్తయ్య మీరు ఇప్పుడు ఫోన్ చేస్తారా? ఇప్పుడే అంటే వాళ్ళకి కాల్ చేయాలంటే ముందుగా శుభముహూర్తం చూసుకోవాలా? ఫోన్ చెయ్యి. లేదత్తయ్య, అదే చూడండి బయట వాతావరణం కూడా బాగోలేదు కదా, ఇంకా చాలా ట్రాఫిక్ ఉంటుంది. వెళ్ళారో లేదో తెలీదు, అందుకే అంటున్నాను. అరే నువ్వు నీ బుర్ర వాడేందుకు కలిసిపోతున్నావు? చెప్పిన పని ఎందుకు చేయడం లేదు? ఫోన్ చేయి. సరే సరే. అరే ఇప్పుడేమవుతుంది అక్క? వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి ఉండరు. వాళ్ళిద్దరు ఎక్కడికో వెళ్ళారు కదా. దేవుడా, ఇప్పుడు ఇంకో కొత్త గొడవ. అహానాకి ఫోన్ చేసి చెప్పాలి, వీలైనంత త్వరగా ఎలాగైనా తన పుట్టింటికి వెళ్ళమని. ప్రస్తుతానికైతే ట్రాఫిక్ సాకు చెప్పి తప్పించుకోవచ్చు కదా. ఏమైంది? లిఫ్ట్ చేశారా? లేదు, ఇంకా అది రింగ్ అవుతుంది. హలో హలో పిన్ని గారు, ఇదిగోండి అత్తయ్యతో మాట్లాడండి. ఇవ్వు. నమస్కారం, అర్జున్ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. చెప్పండి వదిన. ఇదే అహనా, త్వరగా. ఒక్క నిమిషం. ఏమైంది? అహనా, నేను మర్చిపోయా, మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. త్వరగా చెయ్యి. 10 నిమిషాలు ఆలస్యమైంది. అనవసరంగా ఎవరిదైనా ఫోన్ వస్తే గొడవ అవుతుంది. నేను చేసా, నువ్వు చెయ్యి. చేస్తున్నాను. ఇక వెళ్దామా? నా కొడుకు మీ కూతురు అక్కడికి వచ్చారా? లేదు, ఇప్పటి వరకు రాలేదు వదిన. నాకు ఉదయం నుంచి ఆందోళనగా ఉంది. అకస్మాత్తుగా పోలీసులు వచ్చి అహానం తీసుకెళ్లారు. వదిన, మా అమ్మాయి ఎలా ఉంది? ఎక్కడుంది? తను బానే ఉంది కదా? పోలీసులు ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయారు కదా. మీ అమ్మాయి మీకు చెప్పలేదా? లేదు వదిన, అహానాతో నేను అసలు మాట్లాడలేదు కూడా. వదిన, అహానా ఎక్కడుంది? నా తన గురించి చాలా ఆందోళనగా ఉంది. పరు, అమ్మ కోసం టీ పెట్టు. ఈ పెద్దమ్మ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు? అహానా వాళ్ళ అమ్మతో. టీ తీసుకురా. మీ కూతురు మిమ్మల్ని కలవడానికే వచ్చింది. ఎప్పుడో బయలుదేరారు ఇద్దరు. గంటకు పైగా అవుతోంది. సాయంత్రమే బయలుదేరారు, రాత్రి అయిపోయింది. ఈ పాటికి చేరి ఉండాలి కదా. లేదు వదిన, ఆహనా ఎక్కడికి రాలేదు. ఒకవేళ తనెక్కడికైనా వెళ్ళిపోయిందా? ఇంత పెద్ద అవమానం భరించలేకపోయి ఉంటుంది. వదిన, నేను చెప్తున్నాను, మా అమ్మాయి ఎప్పుడు ఇలాంటిది ఏమీ చేయదు. మీకు కీడు జరిగేలా. నా ఆహానా చాలా నిజాయితీ గలది. కానీ ఎంత సున్నితమైన మనసు కలది అంటే ఎవ్వరికీ హాని చేయదు. వదిన, నాకున్నది ఒకటే బిడ్డ. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. పాపం చాలా ఇబ్బందుల్లో ఉంది. నేను తను చాలా తిట్టాను. చివరికి తన మీద చెయ్యి కూడా చేసుకున్నాను. ఇక నా బిడ్డ నా దగ్గరికి ఎప్పటికీ రాదు. వదినా, మీరు చెప్పండి, అహనా ఎక్కడుంది? ఎలా ఉంది? ఇంకా అల్లుడు గారు ఎక్కడున్నారు? మీ ఉద్దేశం ఏంటి? మీ కూతురు అక్కడికి రాలేదా? లేదు వదినా, అహానా నిజంగా ఇక్కడికి రాలేదు. తను వచ్చి ఉంటే నేను మీతో అబద్ధం చెప్తానా? నేనేం చెప్తానంటే, సరే, మీరు ఇప్పుడు ఫోన్ పెట్టండి, నేను తర్వాత మాట్లాడతాను. కానీ వదినా, పెద్దమ్మ ఏం చెప్తున్నారు? తెలీదు. వాళ్ళమ్మ ఏమో వాళ్ళు అక్కడికి రాలేదని చెప్తోంది. కానీ చిన్న మాతో అక్కడికే వెళ్తున్నామని చెప్పి వెళ్ళాడు. పెద్దమ్మ, ఒక మాట చెప్పనా? మీరేం అనుకోకండి, కానీ మన చిన్న చాలా మారిపోయాడు. బహుశా మీకు ఇప్పుడు ఆ మార్పు కనిపించడం లేదు, కానీ అది అర్థమయ్యేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. ఆ అమ్మాయి నిన్న కాక మొన్నొచ్చింది.
కానీ మన చిన్నని తన ఇష్టానుసారం ఆడిస్తోంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వాడు కూడా ఆడుతున్నాడు. అబద్ధం చెప్పడానికి కారణం ఏముంటుంది? ఈ సాయంత్రం సమయంలో ఇద్దరు ఎక్కడికి వెళ్తారు? అత్తయ్య ఒక మాట చెప్పనా, వాళ్ళు ఇంకా వెళ్ళి ఉండకపోవచ్చు కదా. పెద్ద వదిన, మీరు ఇంటి పనులు చూసుకుంటారు కదా, దాని మీదే దృష్టి పెట్టండి. బయట గొడవల్లో మీరు తల దూర్చాల్సిన అవసరం లేదు. మా మగాళ్లకు బాగా తెలుసు ఒక చోటు నుండి మరొక చోటుకి ఎంత సమయం పడుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో మాకు తెలుసు. ట్రాఫిక్ ఎంతున్నా సరే ఈ పాటికి 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి రావచ్చు. ఇక్కడ సంగతి నాకు తెలియదు, కానీ నన్ను పిచ్చివాణి చేయడం అంత సులభం కాదు. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ చాలా బాగుంది కదా. సరే మేడం. మీరు కూల్ డ్రింక్ తీసుకుంటారా? ఆహా, సరే, ముందు 2 కూల్ డ్రింక్స్ ఇవ్వండి, మిగతావి చూసి చెప్తాం. థ్యాంక్ యూ. ఒక్కసారి ఫోన్ చేసి అడగొచ్చు కదా ఇద్దరు ఎక్కడున్నారని. ఒకవేళ నిజంగానే వాళ్ళకి ఏదైనా జరిగిందేమో. ఎవరికి తెలుసు వాళ్ళ అమ్మ నిజం చెప్తుందో లేక అబద్ధం చెప్తుందో? ఠాకూర్ గారు, మీరు కూడానా? నోరు తెరిస్తే చాలు ఏదో ఒకటి మాట్లాడతారు. అరే, ఆమె ఎందుకు అబద్ధం చెప్తుంది? ఆమెకు తెలుసు కదా తన అబద్ధం చెప్తే తన బిడ్డకే శిక్ష పడుతుందని. మరి అలా ఎందుకు అంటుంది? పెద్దమ్మ వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? అరే, వాళ్ళ అమ్మ వాళ్ళే ఇంకా రాలేదు అని చెప్పింది. ఇద్దరూ తిరిగి వచ్చే వరకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎలా తెలుస్తుంది? అత్తయ్య, మీరు చెప్తే ఒక్కసారి అహానాకు ఫోన్ చేసి చూస్తాను. పెద్ద కోడలా, నువ్వు నీ పని మీద దృష్టి పెట్టు. ఈ మధ్య ప్రతి విషయానికి మధ్యలో మాట్లాడడం అలవాటైపోయింది. పుల్టు, ఆ, నువ్వు చిన్న ఫోన్ చేయి. పెద్దమ్మ, నేను ఫోన్ చేస్తే వాడు కోపడతాడు. ఎందుకు కోపడతాడు? ఫోన్ చేయి. ఏదైనా అంటే నేను చెప్పానని చెప్పు. అలాగే. ఈ రోజు మరిది గారి స్కూటర్ కూడా తీసుకువెళ్ళాడు. వర్షం పడేలా ఉంది కదా అని నేను అనుకున్నాను. మళ్ళీ మునుపట్ల బస్సు ఆటో ఆగిపోతాయేమో అనిపించింది. అందుకే తీసుకువెళ్ళమని చెప్పాను. ఇద్దరు కలిసి డబ్బులేమీ తగలేయటం లేదు కదా. ఈరోజు పార్టీ నేనిస్తున్నాను. ఎందుకు? అదేం మాట అహానా, నేను నిన్ను బయటికి తీసుకొచ్చాను. మన రెస్టారెంట్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నాం కదా, కాబట్టి ఈ ట్రీట్ నాది. లేదు ప్లీజ్, ఇక మీరు ఖర్చులు చేయకండి. ఇంకా ఖర్చు చేస్తే నెల చివర్లో మీకు ఇల్లు గడవడం చాలా కష్టమవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు అమ్మ దగ్గర డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె లెక్కలు అడుగుతుంది. అప్పుడు ఏం సమాధానం చెప్తారు? అందుకే నన్ను డబ్బులు కట్టనివ్వండి, అది కూడా నా డబ్బులు. సరే కానివ్వు, మనం ఒక పని చేద్దాం. నేను నీకు మెల్లగా డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. అరే, నేను మొదటిసారి నా భర్తకు ట్రీట్ ఇస్తున్నాను, ఆ డబ్బులు కూడా మీరేస్తారా? ఇది మరీ బాగుంది. మీరు అస్సలు రొమాంటిక్ కాదు. పెద్దమ్మ అస్సలు తెలియదు. చిన్నది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అరే లేదు, ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, అందుకే. నిన్నెవరైనా అడిగారా? ప్రతిదానికి తల దూర్చడం నీకు అలవాటైపోయింది. పారు ఏమైనా తప్పుగా మాట్లాడిందా పొల్టు? కావచ్చు, చిన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండొచ్చు, ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు, అది కూడా జరగవచ్చు కదా. ఇంత చిన్న విషయానికి అంత కోపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అత్తయ్య, అహానాకు ఫోన్ చేసి చూద్దాం, అప్పుడంతా తెలిసిపోతుంది కదా. అహనాకి ఫోన్ చేయి. నీ దగ్గర తన నంబర్ ఉందా పోల్టు? నా దగ్గర తన నంబర్ ఎందుకు ఉంటుంది? ఒకవేళ ఉన్నా కూడా నేను తనకి ఫోన్ చేయను. అత్తయ్య, నాకు తన నంబర్ తెలుసు, నేను ఫోన్ చేయనా? చేయి. ఎందుకు మౌనంగా ఉన్నావు? ఫోన్ ఎత్తడం లేదు కదా? నాకు తెలుసు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చూసారా పెద్దమ్మ, చూసారా ఎంత మోసం చేసి వెళ్ళారో? మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు ఇద్దరు. మీరు చాలా అమాయకులని వాళ్ళు అనుకున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అడగరని అనుకున్నారు. కానీ తనకి ఈ విషయం కొంచెమైనా తెలుసుంటే వాళ్ళ అమ్మకి ముందుగానే చెప్పి ఉంటుంది.
ఆమె ఫోన్లో బట్టి పట్టిన చిలుకలాగా మీకు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతూనే ఉంటుంది. నాతో ఇంత పెద్ద అబద్ధం చెప్తారా? నన్ను మోసం చేశారు. ఇక వాళ్ళని నేను వదలను. దీనికి వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే.